ఆంగ్లేయుల ద్వారా భారతదేశ చరిత్రను యూరోసెంట్రిక్ గా మార్చే కుట్ర జరిగింది. ఈ విధంగా శ్రీరామ చరిత్రను చెరిపేందుకు వ్యూహం రచించారు. కోర్టులో రామసేతు వివాదం ఆసక్తికరంగా సాగుతోంది. డాక్టర్ ఆర్యన్ కుల్శ్రేష్ఠ్ గారు రామసేతు సంబంధిత సాక్ష్యాలు చూపి అందరి నోళ్లు మూయించారు. మై లార్డ్, ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పైన కసరత్తులు చేస్తోంది. రామసేతువులో చాలా చిన్న భాగం మాత్రమే కూల్చివేయబడుతోంది. ఇక మతపరమైన భావాల విషయానికొస్తే చూడండి మై లార్డ్, ఈ దేశంలోని ప్రతి నిర్ణయాన్ని ధార్మిక భావాల ప్రాతిపదికన తీసుకుంటూ మనం దేశాభివృద్ధిలో రాజీ పడ్డం లేదంటారా? మన దేశంలోని హిందూ సమాజం భూమిని భూమాత అంటుంది. ఆవుని దేవతగా పూజిస్తారు, గంగను దేవతగా ఆరాధిస్తారు, చెట్టు పుట్ట గొడ్డు గోద అన్నింట్లో దేవుణ్ణి చూస్తారు. రేపిలాంటిదే ఒక సంఘటన జరిగి గంగ మీద డ్యాం నిర్మాణం చెయ్యొద్దు, దాన్ని మనం పూజిస్తాం కదా అంటారు. లేదా ఒక ఎత్తైన కొండ మీద విద్యుత్ స్తంభం పెట్టొద్దు అంటారు, ఎందుకంటే అక్కడ మా దేవుడున్నాడు అంటారు. చెట్లు కొట్టొద్దంటారు, అందులో దేవుడున్నాడంటారు. ఇక అలాంటప్పుడు మన దేశంలో విజ్ఞానానికి వికాసానికి అవకాశం ఎక్కడుంటుంది? దట్స్ ఆల్ మై లార్డ్. మిస్టర్ ఆర్యన్, మై లార్డ్, భారతదేశ ఓటమికి సంకేతంగా నిలిచిన ఖుతుబ్ మినార్ ని కాపాడడానికి మెట్రో రైల్ రూట్ ని మార్చడం జరిగింది. ఎందుకంటే ఓటమికి సంకేతమే అయినా అదొక హిస్టారికల్ మాన్యుమెంట్, అది మన వారసత్వం. ప్రపంచంలోనే కళకి అత్యుత్తమమైన నిర్వచనం ఒక అద్భుతం. అలాగే కొంతమంది దీన్ని సింబల్ ఆఫ్ లవ్ అని కూడా అంటారు. తాజ్ మహల్ అందాన్ని కాపాడుకోవడం కోసమే తాజ్ కారిడార్ ని నిలిపేశారు. తాజ్ తెల్లని పాలరాయి నల్లగా మారకుండా ఉండేందుకు దాని చుట్టూ ఉన్న ఎన్నో ఫ్యాక్టరీలను మూయించివేశారు. మై లార్డ్, తాజ్ మహల్ ని ప్రపంచమంతా సింబల్ ఆఫ్ లవ్ అని పిలుస్తుంది. అందుకని దాన్ని రక్షించుకోవడానికి కృషి చేయాల్సిన బాధ్యత అనేటటువంటిది మనందరి మీద ఉంది. మరి అలాగే ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన స్త్రీ గౌరవానికి ప్రతీకైనటువంటి రామసేతును విచ్ఛిన్నం చేయడానికి మన ప్రభుత్వం ఎందుకింత ఉత్సుకత చూపిస్తోంది? మై లార్డ్, నేను మీ ద్వారా ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బామియాన్లోని భగవాన్ బుద్ధుడి విగ్రహాన్ని ఫిరంగులతో ఎందుకు పేల్చేశారు? ఆ తాలిబాన్లు విగ్రహాలను పగలగొట్టి రాళ్లను తీసుకెళ్లాలా? వాటితో తమ ఇళ్లను నిర్మించుకోవాలా? ద ఫ్యాక్ట్ ఈజ్, తాలిబాన్లకు భగవాన్ బుద్ధుడి విగ్రహంతో ఇబ్బందుండేది. ఎందుకంటే ఎప్పటి వరకు భగవాన్ బుద్ధుడి విగ్రహం అక్కడుంటే అప్పటి వరకు భగవాన్ బుద్ధుడికి ఆఫ్ఘనిస్తానికి భారత్కి మధ్య విడదీయలేనంత సంబంధాలుండేవి. మై లార్డ్, ఎందుకని ఆ సమయంలో తాలిబాన్లకు వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం నినాదాలు చేసింది? ఎందుకంటే భగవాన్ బుద్ధుడు భారతదేశాన్ని మాత్రమే కాదు, ప్రపంచం మొత్తాన్ని మార్చాడు. ఇదే విధంగా రామసేతుని కూల్చడం శ్రీరాముని ఉనికిని చెరిపేయడానికి చేసే ప్రయత్నమే. ఎందుకంటే ఎప్పటి వరకు రామసేతు ఉంటుందో అది లోకానికి ఒక విశ్వాసాన్ని ఇస్తుంది. ఎప్పుడైనా ఏ స్త్రీ అయినా అపహరించబడ్డా, తనపై అత్యాచారం జరిగినా అప్పుడు కూడా ఒక శ్రీరాముడు సముద్రాన్ని దాటుకుని తన వానర సైన్యంతో సహా వస్తాడు, ప్రతి రావణుణ్ణి అంతమొందిస్తాడు. ఈ ప్రపంచంలో శ్రీరాముడికి వేల మందిరాలున్నాయి, కానీ సేతు మై లార్డ్ ఒక్కటే ఉంది. అటువంటి రామసేతును కూల్చాలన్న ఆలోచన అనేది కేవలం తాలిబాన్ల మెదడుకు మాత్రమే తడుతుంది. మై లార్డ్, ఏ ఆర్కియాలజిస్ట్ కానీ సైంటిస్ట్ కానీ సేతు సముద్రం ప్రాజెక్టుకి ఎప్పటికీ వ్యతిరేకంగా ఉండడు. మనకు కేవలం ఆల్టర్నేటివ్ రూట్ ని వెతుక్కోవాల్సిన అవసరం ఉంది, అంతే. ఇక వికాసం అంటారా? అది సంస్కృతిని సర్వనాశనం చేసినప్పుడే జరుగుతుందంటే అప్పుడు ఏ సమాజం గాని ఏ ప్రభుత్వం కానీ దాన్ని ఒప్పుకోకూడదు. ఇదే నా విన్నపం. ఇదొక్కటే నేను మిమ్మల్ని చేతులు జోడించి కోరుకునేది. దట్స్ ఆల్ మై లార్డ్. this court will give its verdict shortly. కోర్టు ఏ తీర్పిచ్చినా సరే శ్రీరాముడికి నీకన్నా మంచి లాయర్ ఎప్పటికీ దొరకడు. యు డిడ్ వెరీ వెల్. అదంతా అలా ఉంచితే ప్రొఫెసర్, మనం ఈరోజు ఈ కేసు ఓడిపోతే ఏపీ గేబ్రియల్ చేసిన త్యాగం వ్యర్థమైపోతుంది. కానీ ఏపీ ఎవరై ఉంటాడు?
ఓ గైడ్ అని చెప్పాడు, నాకు తెలీదు. ఐ హ్యావ్ నో ఐడియా వేర్ హీ కేమ్ ఫ్రమ్. కానీ ఒకటి అర్థం కావట్లేదు, తన దగ్గర ఆ రాయి ఉన్నా కూడా మమ్మల్ని వెంట పెట్టుకుని లంకకి ఎందుకు తీసుకెళ్ళినట్టు. ఐ వండర్ వై హీ లైక్ టు అస్. ఒకవేళ తన ఆ రాయి అప్పుడే ఇచ్చేసుంటే రామాయణానికి సంబంధించిన ఇన్ని సాక్ష్యాలు సేకరించేవారా? ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ ఎ రీజన్ ఆర్యన్. ఒకసారి తన బ్యాగ్ చెక్ చేసి చూడు, ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో. కోకోనట్ ఆయిల్, పెన్, ఎస్, రెడ్ నోట్ డైరీ. తెలుసా, అతను మా ట్రావెల్ లెక్కలన్నీ ఇందులోనే రాసేవాడు. ఒకవేళ ఇందులో తన ఇంటి అడ్రస్ దొరుకుతుందేమో. ఐ వాంట్ టు సెండ్ హిమ్ వాట్ వి ఓ హిమ్. Aryan! They're about to give the verdict. కమ్ ఆన్, లెట్స్ గో. ఇరువైపు వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ముందు కొన్ని ప్రశ్నలున్నాయి. రామ్ సేతు లేదా యాడమ్స్ బ్రిడ్జ్, ఇది ఎన్నో ఏళ్ల పురాతనమైంది. అయితే దీనికి మన భారతదేశ చరిత్రకి సంబంధం లేదా? ఒకవేళ ఉంటే మరి దాన్ని కాపాడే బాధ్యత ఎవరిది? శ్రీరాముడు కేవలం ఒక వ్యక్తి కాదు, భారతదేశ సంస్కృతి. ఇక్కడ మరో విషయం చెప్పాలి. ఈ ప్రభుత్వం రామ్ సేతుని శ్రీరాముడే నిర్మించాడు అనేందుకు సాక్ష్యాలు అడుగుతోంది. శ్రీరాముడినే నమ్ముకున్న కోటాను కోట్ల మందిని బోనులో నిలబెట్టి రుజువులు చూపించమంటోంది. ఈ న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది, ఈ రామసేతుని శ్రీరాముడు నిర్మించలేదు అనడానికి వాళ్ళ దగ్గరున్న అంత బలమైన సాక్ష్యాలేమిటి? శ్రీరాముడు కల్పితమే అయితే దాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత శ్రీరాముడిని నమ్ముకున్న వాళ్ళది కాదు, ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళది అవుతుంది. కనుక ఈ న్యాయస్థానం భారతదేశ ప్రభుత్వం శ్రీరాముడు లేడని నిరూపించడానికి కావలసినటువంటి అన్ని వైజ్ఞానికపరమైన సాక్ష్యాలను ఇవ్వనంత వరకు రామసేతును కూల్చడానికి అనుమతి లేదని తీర్పునిస్తోంది. ప్రొఫెసర్, ఏంటి ఈరోజు టీ కూడా ఇవ్వవా? తెస్తున్నా. అప్పుడు దేవతల రాజైన ఇంద్రుడు ఆ అల్లరి పిల్లవాడిని చూసి, హే అంజనీ పుత్ర, నేటి నుండి ఈ లోకం నిన్ను హనుమ అని పిలుస్తుందన్నాడు. అలా ఆయనకి హనుమ అని పేరు వచ్చింది. Myself Anjaneya Pushpakumaran. You can call me AP. ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर. రామ్ సేతు నీళ్ళలోకి వెళ్తే తెలుసుకోలేదు. ఏపీ విల్ హెల్ప్ యూ. ఏపీ నోస్ రామ్ సేతు లైక్ క్రాక్ ఆఫ్ హ్యాండ్. నేను గైడ్ కదండి, మీ జర్నీ నా లాభం. మీకు ఏ హెల్ప్ చేసినా ఈ బుక్లో రాస్తా. నేను చిన్నప్పుడంతా బర్డ్స్లో ఎగరాలనుకునేవాడిని. ఒక రోజు ఇలా చేతులు చాచి
ఐ జంప్డ్ అవుట్ ఆఫ్ విండో. ఇది ఖచ్చితంగా సంజీవని అయి ఉంటుంది. లంకలో శ్రీపదం త్రికూట పర్వతం కూడా అంటారు సార్. అక్కడ రావణుడు దొరుకుతాడు, శ్రీరాముడు కూడా. కానీ ఏపీ ఎవరై ఉంటాడు, ఎక్కడి నుంచి వచ్చాడు?